హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దామా. ఇక్కడ 2 కట్టల గోంగూర తీసుకున్నాను, పుల్ల గోంగూర. దానికి తగ్గట్టు ఎండుమిర్చి తీసుకున్నాను. ఎండుమిర్చి ఒక 20 తీసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర వేసేసుకొని ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది పక్కన పెట్టుకున్న తర్వాత ఇందులో ఒక టమాటా యాడ్ చేసుకోవాలి. టమాటా యాడ్ చేసుకున్న తర్వాత గోంగూర క్లీన్ చేసుకొని పెట్టుకొని ఆ గోంగూర కొంచెం లైట్గా వాటర్ చెమ్మున్నప్పుడు అందులో వేసుకోవాలన్నమాట. మరీ డ్రైగా వేయకూడదు. ఈ వాటర్తోనే మగ్గిపోతుంది. ఈ టమాటా గుజ్జు ఇంకా లైట్గా ఉన్న వాటర్తోనే మగ్గిపోతుంది. కొంచెమే ఆయిల్ వేసుకొని నేను మగ్గించుకుంటున్నాను ఇక్కడ. తర్వాత తాలింపులోకి ఎక్కువ ఆయిల్ యాడ్ చేసుకుంటాను. ఇంక ఇది మధ్య మధ్యలో కలుపుకుంటూ మాడకుండా అంటే అడుగంటకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ దీంట్లో ఉన్న వాటర్ మొత్తం ఇంకిపోయి కలర్ మొత్తం చేంజ్ అవ్వాలన్నమాట. ఇక్కడ చూపిస్తున్న విధంగా మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్కి ఒకసారి 10 మినిట్స్కి ఒకసారి కలుపుకుంటూ ఉండాలి. లేదంటే అడుగంటేస్తుంది, టేస్ట్ చేంజ్ అయిపోతుంది కంప్లీట్గా గోంగూర. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంక దీన్ని చల్లార్చుకోవాలన్నమాట. ఈ కలర్ చేంజ్ అయ్యి కొంచెం దగ్గర పడ్డాక కలర్ చేంజ్ అయ్యాక చల్లార్చుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో కల్లులుప్పు యాడ్ చేస్తున్నాను. ఎండుమిర్చి ఇంకా ధనియాలు జీలకర్ర యాడ్ చేశాను. మనకి కల్లులుప్పే టేస్టీగా ఉంటుంది పచ్చళ్ళలో. ఇది ఒకసారి పల్స్ అంటే ఒక మిక్సీ పట్టేసుకొని ఇప్పుడు ఇందులో చల్లార్చుకున్న గోంగూర కూడా వేసేస్తున్నాను. మరీ పేస్ట్లా చేసేయకూడదండి, అస్సలు బాగోదు టేస్ట్. కొంచెం కచ్చపచ్చగా పల్స్ పట్టుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో మనం తాలింపు వేసుకోవడం. తాలింపు దినుసులు అన్నీ వేసేసి వెల్లుల్లిపాయలు ఇంకా నెక్స్ట్ ఉల్లిపాయలు ఎండుమిర్చి ఇవన్నీ వేసుకొని ఫ్రై చేసేసుకొని దాంట్లో గోంగూర పచ్చడి కలుపుకోవడమే. ఇప్పుడు ఇది వేడి వేడి అన్నంలో గోంగూర పచ్చడి విత్ నెయ్యి ఎంత టేస్టీగా ఉంటుందో. మా ఆంధ్ర వాళ్ళకి అయితే కనుక చాలా బాగా నచ్చుతుంది గోంగూర పచ్చడి. గోంగూర రొయ్యలు, గోంగూర చికెన్ కూడా చేసుకుంటూ ఉంటాము. డెఫినెట్గా ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.